song remixed by DJ Srivarman mixes from Jimakurti. కొడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరు రాజగనన్నకు తోడు చెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు రాయలసీమ బిడ్డ రాముని దండు చూడాలవు కళ్ళు సీమల దండు ఊరు ఊరు దాటి వాడా వాడా దాటి కదిలిండే జగనన్న పల్లె పల్లెకే రథం గదిలేరా రాజన్న గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలేరా జనమంతా జననేతకు జెండలెత్తెరా కొడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరు రా జగనన్నకు తోడు జెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ సెప్టెంబర్లో ఓటమిని మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవరూ ఆపలేరు. నగరాలకు వెనకడుగు వేయబోడుర జగన్ మత పటేలుగులను మడత పెట్టె పులి జగన్ రా పద్మవ్యూహం కమ్మే నీకే అభిమన్యుడా ఎక్కు పెట్టి తుంకినాడు విల్లు అర్జునుడిలా నెత్తురు రాని ప్రాణాలే పోని గాయం కాని అన్యాయం కాని నమ్మిన నా జనం కోసం ఎప్పుడు నే సిద్ధమని అదిగో జగనన్నస్తుండో రథం గదిలేరా రాజన్న గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలేరా జనమంతా జననేతకు జెండలెత్తెరా కొడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరు రా జగనన్నకు తోడు జెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు DJ Srivarman mixes from Jimakurti. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, కానీ చేయగలిగిందే చెప్తాం, చేసేది మాత్రమే చెప్తాం. జగన్ మాట ఇచ్చాడు అనంటే తగ్గేదే లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. కులం చూడకుండా కూడు పెట్టినాడు రజగను మతం చూడకుండా మంచి చేసినాడు రజగను పార్టీ చూడకుండా ప్రేమ చూపినాడు రజగను పేదవాడే బతకాలన్నాడు కదా మన జగను ఇచ్చిన మాట తప్పలేదు రజగను సల్లగా బతకమంటూ నొక్కెరపటను గుండె గుండెలు గదిలాయిర మరి చెండెత్తి చూడగా ఈ పెద్ద కొడుకునే రథం గదిలేరా రాజన్న గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలేరా జనమంతా జననేతకు జెండలెత్తెరా కొడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరు రా జగనన్నకు తోడు జెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు మరి ప్రతి ఇంటికి ఇంత మంచి చేసిన తర్వాత 2019కి మించిన మెజారిటీ 175కు 175 గెలవడానికి సిద్ధమేనా? మేమంతా సిద్ధమన్నా చేద్దాము యుద్ధమే 175 పడటం మనకెవడు అడ్డమే పేరింటికి కట్టావుగా అభివృద్ధి పట్టమే అన్న నీకు మల్ల చేస్తాం పట్టాభిషేకమే మురిసినమన్నా నీ జెండను మోసి మరిసినమే కష్టం నీతో నడిసి కాను కాలే తుఫాన్ అయ్యింది చూసుకో కొట్టుకుపోతారు కొడుకులే రథం గదిలేరా రాజన్న గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలేరా జనమంతా జననేతకు జెండలెత్తెరా కొడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరు రా జగనన్నకు తోడు జెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. DJ Srivarman mixes from Jimakurti. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన తమ్మున్నది జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుల జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా
పేరుకు హడలు అసలు సపోడు ఎవడికి మెడలు ఆయన ఎదురుగా కొడుతున్నది కొడలు వేసుకుంటారురా తప్పక చెడలు పేదోడి కంచంల నాకు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిచిన యుద్ధం నీవ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం చిందల జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా 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 ఆంధ్ర రాష్ట్ర ముద్దుబిడ్డ సంక్షేమ సారథి శత్రువు పాలిట పులిబిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేస్తున్న కొత్తపట్నం గ్రామ యువతకి గ్రామ పార్టీకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎంపీపీ అంజరెడ్డికి, పెద్దల గోపాల్ రెడ్డి గారికి, పెద్దల రవీంద్రెడ్డి గారికి, మన నియోజకవర్గ పరిశీలకులు వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షుడు సచిన్ గారికి, నాటా రమణ గారికి, రామాదేవి గారికి, రామ్మోహన్ గారికి, శివాజీ గారికి, కాంతారావు గారికి, వెంకటేశ్వర గారికి, ప్రతి ఒక్కరికి, బాలకోటి గారు, శ్రీనివాస్ రెడ్డి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కొంతమంది చెప్పారు, కొంతమంది చెప్పు ఆమె చెప్పలేదనుకోమాకండి. మీరు ప్రతి ఒక్కరూ మా మనుషులే, ప్రతి ఒక్కరూ మన సోదరులే. ఈ కార్యక్రమానికి గత సంవత్సరం ఇదే రోజున మొదటిసారిగా జగనన్న పంపితే మీ ముందుకు రావడం జరిగింది. సంవత్సరం లోపు ప్రతి ఊరు తిరిగి తప్పకుండా మీ అందరినీ పరిచయం చేసుకునే అవకాశం నాకు దక్కింది. మనం ఎక్కడికి ఏ కార్యక్రమం జరిగినా కొత్తపట్నం మండలం అంతా వైఎస్ఆర్ పార్టీ అడ్డాగా నిరూపిస్తున్నారు. అడుగడిగా మనం మోసం గ్యారెంటీ అని ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే వేలాదిగా తరలి వచ్చి మన బలమేందో చూపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏ కార్యక్రమం చేసినా కూడా కొత్తపట్నం మండలం స్పెషల్ గా ఉంది. నేను కూడా మిమ్మల్ని స్పెషల్ గానే ఫీల్ అవుతున్నాను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో కూటమి నాయకులు ప్రజల ఆస్తులను ప్రశ్నగా ఉంటామని వచ్చి కంచె చేందు వేసినట్టుగా వాళ్ళు కాపలా కావాల్సిన వాళ్ళు 99 పైసలకి ఎకరం, 100 రూపాయలకి మెడికల్ కాలేజీలో ఎకరం, సాధ్యమైతే ఎవరికన్నా ఇంత మధ్యమానం ధరగా ప్రజల సొమ్ముని 99 పైసలకి ఎకరాన్ని కట్టబెడుతున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకోవాలో ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలన మీ అందరికీ గుర్తుంది. ప్రతి కుటుంబానికి తన కుటుంబం అనుకుంటూ మన కరోనా సమయంలో కానీ, ప్రతి ఆడబిడ్డకి సాయం చేయడంలో కానీ, ప్రతి విద్యార్థికి సాయం చేయడంలో కానీ వాలంటీర్లు పెట్టి మీ ఇంటికి పంపించే సర్వీసులు ఇస్తే ఇవాళ ఏ పథకం లేదు. ఆఖరికి ఆరోగ్యశ్రీ కూడా ఎత్తేసిన దివాలా కోర ప్రభుత్వం ఈ సందర్భంగా మనం గుర్తెరగాలి. జగనన్న ప్రజల ఆస్తులు కాజేస్తాడని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఆ రోజు ఓ దుష్ప్రచారం చేశారు. అంటే రైతులకి భూ సమస్యలు ఉండకూడదని, సమస్యని ఒక్క రోజుతో క్లియర్ అయిపోవాలని సర్వే చేపించి ఎవరు పట్టా వాళ్ళు చేతికిస్తారంటే మన భూములు జగనన్న కాజేస్తారు. దుష్ప్రచారం పెట్టిన ఈ నాయకులు ఇవాళ వచ్చి వాళ్ళు పెట్టాలని పుస్తకాలు ఫోటో వేసుకుంటున్నారు కదా. మన ఆనాడేమో విమర్శిస్తే ఈనాడు మీరు ఎందుకు కొత్త పుస్తకాల మీద మీ ఫోటోలు వేసుకుంటున్నారని కొద్దిగా సిగ్గుమానంగా ఆలోచించండి. మీరు ఈ కూటమి నాయకులు ఆలోచించుకోవాలా, చేయి వాళ్ళ గుండెలు చూపించండి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. ఈ ప్రభుత్వం మెజార్టీ ఉంది కాబట్టి కాలం వెలుగెత్తుంది కానీ లేకపోతే వాళ్ళకి పరిపాలించే అర్హత ఈ రాష్ట్రంలో కోల్పోయారు. మళ్ళీ రావని తెలుసుకొని అడుగడుగునా దోపిడీ చేస్తున్నారు. వీధికి బెల్ షాపుల్లో శాసనసభ్యులకి భాగాలు, బియ్యం కోటాలు, ఇసుకమ్మ కోటాలు, అవినీతిలో మునిగిన శాసనసభ్యులు రాష్ట్రం మొత్తాన్ని 100 రూపాయలకి 20 రూపాయలకి అమ్ముకుంటున్న చంద్రబాబు నాయుడు. ఈ నాయకులు
అన్నిటికీ కొత్తపట్నం అనేక పార్టీలకి సెంటర్గా ఉంది. అన్ని పార్టీలు అన్ని భావజాలాలలో ఉన్నోళ్ళుగా ఉన్నారు కాబట్టి జగనన్న చేసిందేమో ఇప్పుడిప్పుడే విఘ్నులైన వాళ్ళందరూ ఆలోచించుకుంటున్నారు. ఆ రోజు కొన్ని పత్రికల మాటలని తప్పుగా పట్టిన మళ్ళీ తిరిగి విఘ్నులైన వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అందరికి అర్థమవుతా ఉన్నట్టు పెద్దలు అంటే శోభద్రసులు లాంటి వాళ్ళే మాట్లాడుతున్నారు. పోలీస్ ఆఫీసర్లు రిటైర్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అందరికి అర్థమవుతుంది. మీరు కూడా అన్ని వర్గాలని, నేను ఇక్కడ ఉన్న యువకులు ఉన్నది కోరేది ఏంటంటే అన్ని వర్గాలను కలుపుకొని రాష్ట్రానికి అవసరం, జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచడం రాష్ట్రానికి అవసరం. అందుకని మనం మిగతా వాళ్ళని కూడా కలుపుకొని మన విధానాలు చెప్పి అవతల జరుగుతున్న మోసాన్ని అర్థమయ్యేటట్టు చెప్పి ఈ గ్రామంలో మంచి మెజార్టీ తీసుకొచ్చే విధంగా యువకులు బాధ్యత తీసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్. మహా ఎక్కువ సంవత్సరం 2 సంవత్సరాల టైం ఉంది. ఆ తర్వాత 1 సంవత్సరం ఇంకా ఎలక్షన్ నిర్ణయంగా ఏ అధికారి సహకరించరు. ప్రజలు కూడా ఎదురు తిరిగేటువంటి సందర్భం వస్తుంది. కానీ అంత దూరం కాకుండా ప్రజల్లో చైతన్యం ఈ ప్రతినిధి జిల్లాలో వచ్చి వాళ్ళ యొక్క అరాచక దోపిడీ దుర్మార్గమైనటువంటి పాలనని అంతమొందించడానికి మీకు చక్కటి అవకాశాలు ముందు రాబోయే రోజుల్లో ఉన్నాయి. ఒక 4-5 నెలల్లో అయ్యే గ్రామ పంచాయతీ ఎన్నికలు, అయ్యే మున్సిపాలిటీ ఎన్నికలు, అయ్యే మండల ఎన్నికలు. ఆ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించకపోతే ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు కానీ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఆస్తులు కానీ రాబోయే తరాలకి, రాబోయేటువంటి మీలాంటి జనరేషన్కి ఒక్క సెంటు కూడా మిగిల్చకుండా మొత్తం నాకే తగ్గుగా తయారయ్యారంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంతటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నారో మీరందరూ చూస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఏ పార్టీ వారైనా ఇక్కడ ఇది పార్టీల గడ్డ. ఇక్కడ కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు, లెనినిస్టులు, మావోయిస్టులు, కాంగ్రెస్ వారు, బీజేపీ వారు, తెలుగుదేశం వారు, వైసీపీ వారు, ఇంకా రకరకాల సంస్థలకి సంబంధించినటువంటి ప్రజానికం కూడా జీవిస్తున్నారు. మీరందరూ కూడా సహృదయంతో ఆలోచన చేయండి. గత ప్రభుత్వం పేదల కోసం ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకుంటూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఏ విధంగా ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం మాట్లాడినవన్నీ లోపలేసి మాట్లాడకుండా చేసి 4 పేపర్లు 10 టీవీలు పెట్టుకొని ఇదే బాగుంది బెరవేసుకుంటూ టీవీలలో నాయకులు పంచుకుంటూ దుర్మార్గమైనటువంటి పాలనని ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్టీల గడ్డ, కొత్తపట్నం గడ్డ 1-2 పార్టీలు కాదు, 10 పార్టీలకు సంబంధించినటువంటి ఆలోచన కలిగినటువంటి గడ్డ ఈ గడ్డ. ఈ గడ్డ నుంచే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉందని ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ముఖ్యంగా తెలియపరుచుకుంటూ మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని కలిసి అందరి మద్దతుని కూడగట్టి ఈ దుర్మార్గమైనటువంటి దరిద్రపు పాలనని ప్రారంభలే దానికి కంకణ బొద్దులి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి తద్వారా మన జగన్మోహన్ రెడ్డి గారిని, మన సుందూరు రవిబాబు గారిని ఆశీర్వదించి ఎమ్మెల్యేలుగా, ముఖ్యమంత్రిగా వాళ్ళు ఉదయం నుంచి మనం చూస్తామంటే ఒక యువ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలంటే ఈ రాష్ట్రం మొత్తం కూడా ఏ మూల చూసినా, ఏ పొల్ల చూసినా, ఏ వీధి చూసినా జగనన్న మార్పు ఆగిపోతుంది. లేదని ఈ రోజు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు కొత్తపట్నం మొదలు మేము చూస్తే ఏ గ్రామం వెళ్ళినా, ఏ పల్లె వెళ్ళినా జగనన్న రమణ అనుకుంటూ అన్ని రకంగా ఆధ్వర్యంలో ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా కూడా 52 సంవత్సరాల పూర్తి చేసుకొని
ఒక్కటే ఆలోచన చేయండి. ఇప్పుడే మన అంజిరెడ్డి చెప్పాడు, ఒక మంచి స్నేహశీలి మీలో ఒకరిగా, మీలో అన్నగా, మీలో తమ్ముడిగా, మీ అందరికీ కూడా అక్క అన్న తమ్ముడు అనే సోదర ప్రేమను చెప్పి మీలో కలిసి ఉండేటటువంటి జగనన్నని నిన్ను పంపించినటువంటి ఇదిగో నేను పంపిస్తున్నాను మీ అందరినీ ఆశీర్వదించమని మీ ముందుకు పంపించినటువంటి మన రంగారెడ్డి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి సందీప్ రవిబాబు గారు జగనన్న జరిగినటువంటి ఆయన బలపరచండి, ఆయన నాయకుడిగా ముందుకెళ్ళండి, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి 2029లో జరిగేటటువంటి ఎన్నికల్లో సందీప్ రవిబాబు గారిని అత్యధిక మెజార్టీతో మీరందరూ గెలిపించి జగనన్నను ముఖ్యమంత్రి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అది నిన్న జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హ్యాపీ బర్త్డే టు యు జగనన్న, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. జై జగన్, జై జగన్. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు.